మస్తానరావు గారు, అంటే ఇప్పుడు కనకారావు గారు ఒక సామాన్య వ్యక్తి కాదు, ఆయన కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు, ఒక అధికార ప్రతినిధి. సో వారు చెప్పిన దాన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు రంగం సిద్ధమైంది అనుకోవాలా ప్రజలు? మస్తానరావు గారు ఖచ్చితంగా అండి. అంటే ఆ విధంగా అయితే అడుగులు పడుతున్నాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే పత్రికారత తిరుగుతున్నాయి అనడానికి ఏంటంటే కొంత ఇప్పుడు ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళంగా సామాన్యమైన వ్యక్తులేం కాదు. అవును. అదేవిధంగా ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, సో ఇంతమందిని జగన్ గారు చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద ఆధారపడతారు. మామూలుగా అయితే స్కిల్ కేసులో చూస్తే మీకు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చంద్రబాబు గారు డైరెక్ట్ ముందు చుట్టుపక్కల ఏం చేయలేదు. ఇక్కడ రాజు చుట్టూ ఉన్నటువంటి బంటులందరినీ కూడా అరెస్ట్ చేసి రాజును ఒంటరి చేశారు. నెక్స్ట్ టార్గెట్ రాజే. కాదు ఒక నిమిషం. స్కిల్ దాంట్లో నోట్ ఫైల్ లో చంద్రబాబు సంతకం ఉందండి, అందువల్ల జైల్లో నాయుడు గారు సారాంశం ఏంటంటే ఈడీ రంగ ప్రవేశం చేసింది కాబట్టి మీరు ఎక్కువ వెళ్తుంది, కావాలని వీళ్ళందరూ కూడా అనుకొని ఆయన ఏదో అరెస్ట్ చేస్తున్న భావన వెళ్తుంది కాబట్టి మీరు సైలెంట్ గా ఉండండి అన్నారు చంద్రబాబు గారు. రైట్, సమయం లేదు మస్తానరావు గారు. జనసేన నుంచి సురేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సార్ బ్రహ్మనాయుడు గారు, నేను ప్రధానంగా ఒకటైతే కోరుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుంభకోణంలో ఉండకూడదు, అరెస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన అరెస్ట్ అయి ఉంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాల దగ్గర సిగ్గు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆయన ఉండకూడదని కోరుకుంటున్నా. ఉంటే మనం ఏమీ చేయలేం, అరెస్ట్ తప్పదు. నెక్స్ట్ ఈ ఒక 32,000 కోట్లు అంటే ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఒక మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఈ డబ్బంతా ఒక దగ్గరికి రావాలంటే ఎంత మంది పని చేసి ఉండాలి. సురేష్ గారు ఏం మాట్లాడే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి మీరు నాగుడు చెప్పి ముగ్గురు కూడా చేసలేకపోయింది, అబద్ధాలు చెప్పి ఎందుకంటే ప్రజలు మొత్తం డైవర్ట్ చేసి ప్రజలు డైవర్ట్ చేస్తారు తప్ప మీరు ఏం చేయలేకపోతున్నారు. మీ నాయకుడు చెప్పాడు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని, గుర్తు చూపించారండి. మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని పలకి మోసినటువంటి పోయిలాగా తయారైపోయి జనసేన నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను కాబట్టే చెప్తున్నా. ఎందుకని అంత ప్రేమ మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద? అంటే ఈ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే మాకు సిగ్గుసేట అండి. ఈ పౌరుడిగా నాకు సిగ్గుసేటు కాబట్టి నేను కోరుకుంటున్నా. అందుకని చెప్పేసి ఇందులో సార్ ఒకరిద్దరు చేసింది కాదు, ఎంతో మంది పెద్దలు మీరు ఆల్రెడీ రాజకేశ్వర రెడ్డి చూశారు, విజయసాయి రెడ్డి చూశారు, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు చూశారు, ఇంకా పేర్లు వస్తూనే ఉంటాయి. మండల స్థాయిలో కూడా వైసీపీ నాయకుల ద్వారానే ఈ డబ్బంతా ఒక దగ్గరికి రావాలి. మీ నాయకుడు కాకినాడ పోయి సీదా సిప్ అన్నాడు.